జానకి పోలికలతో ఉన్నందువల్ల నువ్వు ఈ బంగ్లాలోకి రాగలిగావు. నువ్విక్కడ స్థిరంగా ఉండడం కోసం తెలివైన పని చేసావు కదా, దాని గురించే చెప్తున్నాను. అక్క, నేనే ఎంతో బాధలో ఉన్నాను. మీరు అర్థం పర్థం లేకుండా మాట్లాడి నన్ను ఇంకా బాధ పెట్టకండి. ఏదైనా సరే డైరెక్ట్గా మాట్లాడండి. నిన్న రాత్రి నువ్వు దేవసేనను తీసుకొచ్చింది అరుణ్ నిన్ను వెతుక్కుంటూ రావాలనే కదా? వస్తాడు. అరుణ్ ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు అతన్ని నీ గుప్పెట్లో పెట్టుకొని గంగకు నువ్వు సరి సమానంగా సవితవు కావచ్చు. ఆపండి, చాలు. జానకి గారు త్యాగాల మీద త్యాగాలు చేసిన ఆవిడ ఊరు వాళ్ళయ్యుండి ఇంత చండాలంగా ఎలా ఆలోచిస్తున్నారు? ఇందులో అసహించుకోవడానికి ఏముంది? మీరు అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? అడ్డదారిలో అనుకున్నది సాధించడం, మిగతా వాళ్ళకి పోటీ అవ్వడానికి నా మనసాక్షి ఎన్నటికీ అంగీకరించదు. దేవసేన తన అమ్మ మీద ఉన్న ప్రేమతో నా దగ్గరకొచ్చి నా పక్కన పడుకుంది. తను పడుకున్న విషయం తెలుసుంటే మరుక్షణమే వాళ్ళ దగ్గర వదిలిపెట్టేదాన్ని. కానీ నా టైం బాలేదు, అలసిపోయి నిద్రపోయాను. ఆ విషయం అర్థం చేసుకోకుండా దేవి గారు నా మీద నిందలు మోపారు అనుకుంటే మీరు కూడా నిందలు మోపుతున్నారేంటి? దేవసేన నాపై పెంచుకున్నది ప్రేమ, నేను తనపై పెంచుకున్నది అంతకు మించిన ప్రేమ. దయచేసి దాన్ని అపార్థం చేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. సీత, ఆపండి అక్క. నేను మిమ్మల్ని అక్క అని పిలిచినందుకు, మీ మీద గౌరవం పెంచుకున్నందుకు మీరు నన్ను ఇంతగా బాధ పెడతారని నేను అస్సలు ఊహించలేదు.